ఒక యవ్వన బిడ్డంట రూములో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శించి ఆ యవ్వన బిడ్డతో అన్నాడంట, ఇదిగో నా కుమారుడా, నువ్వు వెళ్ళి పాపము చేత బంధించబడినటువంటి ఆ యవ్వనస్తుడు గ్యాంగులో ఉన్నాడే, అతడికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు, అతడికి వెళ్ళి నా ప్రేమను ప్రకటించు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు, ఒక యువకుడు తప్పిపోయి, తల్లి ప్రేమ లేక, తండ్రి ప్రేమ లేక, దుర్మార్గుడైపోయి, కఠినుడైపోయి, ఎవరిని ప్రేమించలేని వాడిగా మారిపోయి, మనుషుల మీద ప్రేమ లేకుండా ప్రవర్తిస్తుంటే, ఇంకొక యువకుడంట దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ, యేసయ్యా నీవే ప్రేమ గల దేవుడివి అని ప్రార్థిస్తుంటే, ఇప్పుడు యేసయ్యా ఇతడికి ఒక పని చెప్పాడంట. ఏంటో తెలుసా? నీవు అతడి దగ్గరికి వెళ్ళి నా ప్రేమను ప్రకటించు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇద్దరు యువకులే, ఇద్దరు యవ్వనస్తులే, ఇద్దరు యొక్క పనులే వేరు. ఒకడేమో దేవుడి యొక్క ప్రేమకు దూరముగా ఉన్నవాడు, ఒకడేమో దేవుడి ప్రేమను తెలుసుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద దేవుని బిడ్డలరా, దేవుని ప్రేమ తెలియని వారు ఎంతో మంది ఈ భూమి మీద పాపానికి బానిసలైపోయి ఉన్నారు, లోకానికి బానిసలైపోయి ఉన్నారు, త్రాగుడికి బానిసలైపోయి ఉన్నారు, డ్రగ్స్ కి బానిసలైపోయి ఉన్నారు.